విశ్వదాభిరామం వేమన పద్యాలు. చిత్తశుద్ధి శివపూజ. ఆత్మశుద్ధి లేని ఆచరమదేల, భాండశుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం: ఆత్మ అనగా మనస్సు, స్వభావం. శుద్ధి అనగా మలినము లేకుండుట, పాకము అనగా వంట. చిత్తశుద్ధి అనగా మనస్సు శుద్ధముగా ఉండుట. ఆత్మశుద్ధి లేని ఆచారం పనికిరానిది. పాత్రల్ని శుభ్రం చేయకుండా వండిన పదార్థం తినడానికి పనికిరాదు. మనస్సు శుద్ధంగా లేకుండా చేసే శివపూజలు ఫలితాన్ని ఇవ్వవు. ఆచారం పైకి కనిపించే ప్రవర్తనం. అది గొప్పగా ఉన్నా ఫలితం లేదు. అంతరంగం శుద్ధంగా ఉండాలి. మనస్ఫూర్తిగా నమ్మి చేసే కర్మమే మంచి ఫలితం ఇస్తుంది. భాండశుద్ధి పైకి కనిపించేదే. కుండలో కూడు శుచిగా ఉంటే చాలు, దానిపైన ఉండే కుండ మలినమైన బాధ లేదు అనుకోరు. ఆత్మశుద్ధితో పాటు బాహ్యమైన శుద్ధి కూడా ముఖ్యమే. అలాగే భగవంతుడి పూజ కూడా చిత్తశుద్ధితో చేస్తేనే ఫలితం ఇస్తుంది. ఆడంబరంగా పూజలు చేయటం వలన ప్రయోజనం ఉండదని తాత్పర్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.